అందరికీ నమస్తే అండి. నేను ఇటువంటి చెత్త వెధవ మీద ఒక చెత్త టాపిక్ మీద వీడియో చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలే. కానీ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ గురించి తెలియాలి. యూట్యూబ్లో నేను కూడా ఒక యూట్యూబర్నే కాబట్టి జర్నలిస్ట్ నుంచి, ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ నుంచి యూట్యూబ్ వైపు వచ్చాను కాబట్టి యూట్యూబర్స్ మీద సమాజంలో ఒక చిన్న చూపు ఉంది. ఇదిగో ఇటువంటి వాళ్ళు కాస్త నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసరికి ఏం చెప్పినా చెల్లుద్ది, ఏం మాట్లాడినా చెల్లుద్ది అని భావిస్తారేమో. ఈయన ఫోటో చూస్తే చాలామంది ఐడెంటిఫై చేసే ఉంటారు. ఫనుమంతు, యాక్చువల్ అతని పేరు మేబీ హనుమంతు అయి ఉంటుంది. దాన్ని ఫన్ క్రియేట్ చేస్తాడు కాబట్టి తన ఛానల్లో ఫనుమంతు అని మార్చుకున్నాడు. సో అతను ఒక వీడియో పోస్ట్ చేశాడు. చాలా వల్గర్, చాలా కాంట్రవర్సీ వీడియో, చాలా దరిద్రమైన వీడియో. మన మానవ సంబంధాలను, తండ్రి కూతుళ్ళ మధ్య సంబంధాలను కించపరిచేలా వీడియో ఉన్నది. నిజంగా నేను ఆ వీడియో చూసిన వెంటనే నాకు ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఏడుపు వచ్చింది, ఆ తర్వాత కట్టలు తెంచుకొని కోపం వచ్చింది. నాకు కూడా తెలియదు, నేను ఆ వీడియో చూడలేదు, నాకు ఆ కాంట్రవర్సీ కూడా ఫస్ట్ తెలియదు. జస్ట్ ఒక 1 hour బ్యాక్, ఒక గంట కిందట మన న్యూస్ పేపర్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ పోస్ట్ చేశాడు, అన్న మీరు హనుమంతు కాంట్రవర్సీ మీద వీడియో చేయండి, చాలా ఇంపార్టెంట్ అని. అలాగే ఇంకొకరు ఎవరో నా వాట్సాప్కి వచ్చి ఇలా చెప్పారు, ఈ కాంట్రవర్సీ మీద వీడియో చేయండి అని. నాకు అసలు ఆ కాంట్రవర్సీ ఏంటో కూడా తెలియదు. అప్పుడు ఆ కాంట్రవర్సీ ఏంటనేది గూగుల్లో స్టడీ చేసి యూట్యూబ్లో చూస్తే వీడు వాగిన చెత్తవాగుడు, వీడితో పాటు వీడి ఫ్రెండ్స్ బ్యాచ్ వాగిన చెత్తవాగుడు, దాని మీద సాయి ధరమ్ తేజ్, హీరో సాయి ధరమ్ తేజ్ పెట్టిన ట్వీట్ అన్నీ చూసి అసలు ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పు లేదు అనిపించింది. కేసు నమోదు చేస్తారు, చట్ట ప్రకారం శిక్షిస్తారు. మేబీ వీడికి బెయిల్ కూడా వచ్చేస్తుంది, ఒక 1 weekలో బెయిల్ వచ్చేస్తుంది, లేదా ఒక 3 నెలల్లో అయినా బెయిల్ వచ్చేస్తుంది. కానీ ఇటువంటి వాడికి బెయిలు జైలు కాదు, అంతకుమించి శిక్ష కావాలి. అంతకుమించి శిక్ష ఏమేస్తారనేది ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఫాదర్ అండ్ డాటర్, చిన్న పాప, ఒక 6-7 ఏళ్ళ పాప ఉంటుంది. ఆ ఫాదర్ ఆ పాప దగ్గరకు వచ్చి బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి అతని ఉద్దేశం ఏంటంటే బెల్ట్ మీద ఆ పాపను కూర్చోబెట్టి ఉయ్యాలోపాలు అనుకుంటాడు. అది ఒక డాడీకి, అంటే ఫాదర్కి తన కూతురు మీద ఉన్న ప్రేమ. సో అతను వచ్చి వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు తెలుసా, అక్కడికి వచ్చి ఆ ఫాదర్ బెల్ట్ తీసేసరికి ఇంకా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి కూతురు దగ్గరికి వచ్చాడని ఒకడంటాడు. అంటే వీళ్ళు నలుగురు ఉన్నారులే, నలుగురు రకరకాల కామెంట్స్ చేశారు, చాలా చెత్త కామెంట్స్. నేను అవన్నీ చెప్పలేను, కానీ కంప్లీట్గా పెడార్థం వచ్చేలాగా, కంప్లీట్గా కించపరిచేలాగా ఒక కూతురు ఉన్న ఏ తండ్రి కూడా ఈ కామెంట్స్ని తట్టుకోలేడు, ఖచ్చితంగా తట్టుకోలేడు. ఆ ఊహ, ఆ ఆలోచన తట్టుకోలేడు. అంత చెత్తగా కామెంట్స్ చేశారు. నలుగురు ఉన్నారు, ఈడు ఒక్కడ మీద కేసు నమోదు చేయడం కాదు, ఇంకొకడు ఎవడో మరీ వల్గర్గా కామెంట్ చేశాడు. ఆ సంబంధాలని అవమానించేలాగా ఒక కామెంట్ అయితే మరీ చెత్తగా ఉంది. ఇలా మాట్లాడారేంటి, వీళ్ళు అసలు చదువుకున్నాళ్ళేనా అనిపించింది. సో అటువంటి వాళ్ళని ఈడు ఒక్కడనే కాదు, ఆ నలుగురిని కూడా పట్టుకురావాలి. నలుగురిని కూడా జైలు, బెయిలు ఇవన్నీ కామన్ అండి. అంతకు మించిన శిక్ష అయితే వెయ్యాలండి. నడి రోడ్డు మీద కొట్టాలండి. జనం అందరూ మొత్తం ఒక సెంటర్లో పెట్టి, హైదరాబాద్లో ఒక స్టేడియంలో చూడండి, క్రికెట్ మ్యాచ్ స్టేడియం ఉంటుంది కదా, స్టేడియంలో చుట్టూ వేలాది మంది ఉంటారు కదా, అదా వేలాది మంది తండ్రి కూతుళ్ళు ఉండగా వీళ్ళని స్టేడియంలో మధ్యలో పెట్టి నగ్నంగా పెట్టి కొట్టాలి, చితక కొట్టాలి. అప్పుడు వాళ్ళకి అవమానము, బాధ, మానసికంగా, శారీరకంగా ఉండిపోద్ది. ఎందుకు వీళ్ళకి నేను అంతకంటే పెద్ద పెద్ద శిక్షలు వేయండి అని నేను చెప్పను. చుట్టూ అంటే వాళ్ళ రిలేషన్ వాల్యూ ఏంటనేది వీళ్ళకి తెలియాలి కదా. ఎంత నేను అంటే ఆ వీడియో చూడని వాళ్ళు వీలైతే చూడండి, కానీ మరీ సున్నిత మనస్కులు, లేదంటే అటాచ్మెంట్స్, ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చూడొద్దులే. మరి చెత్త కామెంట్స్ అని చెప్పాను కదా, తండ్రి కూతుళ్ళ రిలేషన్. అందులోకి ఆ పాప చిన్న పాప, ఒక 5-6 సంవత్సరాలు ఉండే పాప. ఆ తండ్రి ఆ బెల్ట్ తీసి బెల్ట్తో ఉయ్యాలోపడానికి వస్తాడు. ఆ రైమ్స్ చెప్తే ఏ రైమ్ చెప్తాడు, ఈయనేమో హాయ్ నాన్న నుంచి హాయిగా మారిపోయాడు. ఇంకా ఏవేవో చాలా మాట్లాడారు, చాలా చెత్త కామెంట్స్ మాట్లాడారు అనమాట. 1 నిమిషం 23 సెకండ్లు, అంటే దాదాపుగా 83 సెకండ్ల వీడియోలో ఎన్ని చెత్త కామెంట్స్ వాగాలో అన్నీ వాగారు. నాకు అది చూసిన వెంటనే చాలా కోపం అనిపించింది. అందుకే సాయి ధరమ్ తేజ్ ఇమీడియట్గా ట్వీట్ చేయడం, ఆ ట్వీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ డీజీపీ గారిని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎంఓని, అలాగే నారా లోకేష్ గారిని, అందరినీ ట్యాగ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయడం. ఆయన ట్వీట్ చేసిన గంటలోనే మేబీ ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేయడం అన్నీ జరిగిపోయినాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ అంట, ఐఏఎస్ ఆఫీసరు. అంటే మేబీ వీడు పుట్టినప్పుడే
సిల్వర్ స్పూన్ అయ్యి ఉంటాడు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ హోదా, డిగ్నిటీ, ఆ ప్రోటోకాల్, ఆ ఎస్కాట్, వాళ్ళ బంగ్లాలు అన్నీ ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా. సో మేబీ వీడు పుట్టినప్పటి నుంచి సిల్వర్ స్పూన్లోనే పుట్టుంటాడు. ఎంత సిల్వర్ స్పూన్లో పుడితే మాత్రం ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారండి? యూట్యూబ్లో కాస్త ఫేమస్ అయ్యేసరికి అన్నీ మర్చిపోతున్నారు. అన్నీ మర్చిపోవచ్చు, కానీ వావ్ వరుసలు మర్చిపోతే ఎలా? విలువలు మర్చిపోతే ఎలా? హ్యూమన్ రిలేషన్స్ మర్చిపోతే ఎలా? ఒకసారి ఆలోచించండి. సో యూట్యూబ్ ఛానల్స్ని చూసే ముందు అసలు ఎటువంటి వాళ్ళని మనం చూస్తున్నాము, వీడు ఎటువంటి వాడు అనేది తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా దరిద్రంగా ఉందండి. నేను అసలు సోషల్ మీడియా మీరు చూసే ఉంటారు. నా ట్విట్టరు, నా ఇన్స్టా ఫాలో అయితే నేను అసలు పోస్టులు అనేవి పెట్టను. ఏదో నెలకొకసారో నెలకు 2 సార్లు మాత్రమే పెడుతుంటాను. ఎందుకంటే నాకు అది వాడడానికే చిరాకు వస్తుంది. ఒక జర్నలిస్ట్గా నేను యాక్చువల్లీ ట్విట్టర్లో ట్రెండింగ్ టాపిక్స్ చూడాలి, అప్డేట్స్ చూడాలి. కానీ నేను అది ఓపెన్ చేస్తే చెత్త కామెంట్లన్నీ ఉంటాయి, పరమ బూతులు ఉంటాయి. అందుకే నేను ట్విట్టర్ ఎక్కువ ఓపెన్ చేయను. నా చూస్తే మీరు చాలామంది అడుగుతుంటారు, అన్న మీరు ట్విట్టర్లో యాక్టివ్గా ఉండరు, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండరు. ఫేస్బుక్ అయితే మానేసి ఒక 1.5 year అయింది నా ఫేస్బుక్ మానేసి. ట్విట్టర్, ఇన్స్టా కూడా అప్పుడు చేస్తుంటా. యూట్యూబ్లో కూడా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్, సెలెక్టెడ్ వీడియోస్ చూస్తుంటా, సెలెక్టెడ్ మాత్రమే. అనవసరమైన ఈ కాంట్రవర్సీలు, అనవసరమైన కామెడీలు అవి చూడండి అనమాట. సో ఇటువంటి చెత్త వెధవలు చూసే ముందు మాత్రం 1-2 సార్లు తెలుసుకోండి. మీరు కంటెంట్ చూస్తున్నారు అంటే అవతల వాడి దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, విషయం ఉండాలి, అన్నీ తెలిసిన వాడై ఉండాలి, ఎంతో కొంత హ్యూమన్ వాల్యూస్ అన్నీ తెలిసిన వాడై ఉండాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి పెంచి పెద్ద చేసిన వాడిది వాళ్ళది కూడా తప్పేనమాట. థ్యాంక్ యూ.